హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ఆరుస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఈజీగా ఇన్స్టంట్గా మనము స్నాక్స్ తినాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనకు చాలా చిటికెలే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక మనం ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ మనకు పూర్తిగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కంప్లీట్‌గా హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కంప్లీట్‌గా హీట్ అయిన తర్వాత ఇలా చిల్లులు ఉండే జాలీలనైతే తీసుకోండి. ఇలా మనం ఈ జాలీని తీసుకునేటప్పుడైతే మనము తప్పకుండా స్టీల్ జాలీనే తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం ఇందులో రెగ్యులర్‌గా మనం చేసుకునేటువంటి అటుకులైతే ఉంటాయి కదండీ! వాటినైతే తీసుకోండి. ఇలా మనం ఆయిల్‌లో వేస్తే చాలా చక్కగా మనకు ఫ్రై అవుతాయి. చాలా ఇన్‌స్టంట్‌గా కూడా అవుతుంది. మనకిలా పర్ఫెక్ట్‌గా అటుకులు ఫ్రై అవ్వాలంటే కంపల్సరీగా మనకు హై ఫ్లేమ్‌లోనే ఈ స్టవ్ అనేది ఉంచుకోవాలి. అటుకులనేటివి కూడా మనం పూర్తిగా ఒకేసారి వేయకూడదండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తేనే మనకు చాలా చక్కగా ఫ్రై అవుతాయి. చూసారు కదండీ! చాలా బాగా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చాలా సింపుల్ ప్రాసెస్. చాలా తొందరగా కూడా అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకు ఎంత వరకైతే స్నాక్స్ అవసరమో అంతవరకైతే అటుకులు వేసుకోండి. ఇక అదే చిల్లులున్న జాలీలో కొద్దిగా పల్లీలనైతే తీసుకోండి. ఇలా పల్లీలు కూడా మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! మనకు ఆయిల్‌లో ఎక్కడా కూడా ఏవి స్ప్రెడ్ కాకుండా కంప్లీట్‌గా మనకు చక్కగా వచ్చేస్తాయి. ఇందులోనే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా మనం పల్లీలని, కరివేపాకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ అనేది మనకు లేకుండా చక్కగా ఆయిల్ అనేది అందులో ఉండేలాగా చూసుకొని మనం వీటన్నింటిని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకోండి. చూసారు కదండీ! మనం ఫ్రై చేసుకున్నటువంటి అటుకులు, పల్లీలు, కరివేపాకు వీటన్నింటిని మనం చక్కగా హీట్‌గా ఉన్నప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే హీట్‌గా ఉన్నప్పుడే సాల్ట్ చక్కగా పడుతుంది. ఇక మనకు ఆశీర్వాద్ వాళ్ళు చక్కటి మసాలా పౌడర్‌నైతే ఇచ్చారండి. మీకు వీలైతే ఇది వేసుకోండి. లేదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కాస్త వెల్లుల్లి, ధనియా పౌడర్, కరివేపాకు, జీలకర్ర వీటన్నింటిని చాలా మిక్స్ చేసి అందులో కాస్త కారం పొడి వేసి సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదే పౌడర్‌ని మనకి ఆశీర్వాద్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. చాలా ఇన్‌స్టంట్‌గా అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా మీరొక్కసారి ట్రై చేస్తే గనక మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా మీ పిల్లలకి గనక ఒక్కసారి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది అంటారు. ఎందుకంటే అంత చాలా బావుంటుంది. ఈ ఆశీర్వాద్ వారి పౌడర్ కూడా మసాలా పౌడర్ కూడా చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. మనకి ఇందులో ఈ మసాలా పౌడర్ అనేది మీకు తక్కువగా అనిపిస్తే కాస్త తక్కువగా వేసుకోండి. ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి. ఇలా నేనైతే సరిపోదని మరి కాస్త ఈ మసాలా పౌడర్‌నైతే వేశానండి. ఇలా మీరు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోండి. సాల్ట్ అయితే సెపరేట్‌గా వేసుకోవాలండి. ఇక మనం టేస్ట్ చూస్తే గనుక చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ అండి.
ఎంతో ఎంతో రుచికరమైన చాలా క్రిస్పీగా ఉండేటువంటి ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకునేటువంటి స్నాక్స్ మీకోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.